వివేక్ కు టాటా, చెన్నూరు నేతల గులాబీ బాట. మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి వివేక్ కి షాక్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. వివేక్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు. 200 మంది అనుచరులతో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. చెన్నూరులో మున్సిపల్ ఎన్నికల హీట్ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల కోసం 3 రోజులుగా చెన్నూరులో మకం వేసిన మంత్రి వివేక్ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి చెన్నూరులో ఉంటే ఆయన అనుచరులు హైదరాబాద్ తెలంగాణ భవన్ గడప తొక్కారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం మూల రాజిరెడ్డి వర్గం పనిచేసింది. అలాంటి నేతలు కాంగ్రెస్ రెబల్ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 200 మంది అనుచరులతో బాల్కసుమన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. గత కొన్ని నెలలుగా మంత్రి వివేక్ తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మూల రాజిరెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో మంత్రి వివేక్ కు వ్యతిరేకంగా తన అనుచరులను నిలబెట్టి గెలిపించుకున్నారు. ఇప్పుడు గెలిచిన అభ్యర్థులతో బీఆర్ఎస్ గూటికి చేరారు. మూల రాజిరెడ్డి బాటలోనే మరికొంతమంది సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి వివేక్ చెన్నూరు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళలన్నీ వచ్చి ఏమైనా 2 నెలలకి రోడ్ లేదు, మను లేదు, ఏం చెప్తున్నావు? గవర్నమెంట్ అడుకోపోండి, నువ్వే గవర్నమెంట్ అయినా, నువ్వే మంత్రి, నువ్వే గవర్నమెంట్ మర్చిపోయాను. అంటే ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం చెప్పాలి? మరి వీళ్ళతో కొట్లాడాలి మన కర్మ. మరోవైపు మూల రాజిరెడ్డి పార్టీ మార్పు ఊహించలేదంటోంది మంత్రి వివేక్ వర్గం. రాజిరెడ్డి వర్గం నేతలు నియోజకవర్గంలో ఇసుక దందాలకు పాల్పడుతుందని వివేక్ పార్టీకి దూరం పెట్టారని చెబుతోంది. తనపై అసత్య ఆరోపణలకు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ సమాధానం చెబుతుందంటున్నారు రాజిరెడ్డి.